మా మిస్సెస్ అయితే ఈరోజు పులిహార చేస్తుంది. ఎంత చండాలంగా చేస్తుందో చూద్దాం. ఇప్పుడు మనం అయితే స్టార్ట్ చేస్తుంది. అద్భుతమైన పులిహార అనమాట. తింటే మరీ ఇంకోసారి తినాలనిపించే పులిహార. అంత టేస్టీగా చేస్తుంది మా మిస్సెస్. సరే చూద్దాం ఎట్లా ఎంత టేస్ట్గా ఉంటుందో తినేది చూద్దాం. తాలింపులా వేసాయి తిప్పుతూనే ఉండాలి. ఇప్పుడు 2 నిమిషాలు. ఎండుమిర్చి అంటే ఇప్పుడు వేసేసింది. ఎండుమిర్చిని కొంచెం వేయించాలి. వేయించిన తర్వాత చూద్దాం మనం ఎంత టేస్ట్ చేస్తుందో. అయితే నెక్స్ట్ కరివేపాకు అయితే వేసుకున్నాం. కరివేపాకు వేయి. ప్రయోగాలు చేయి ప్రయోగాలు ఎంత టేస్ట్ ఉందో చూసిద్దాం. పసుపు అంటే ఇప్పుడు పసుపు వేసేస్తుంది. పసుపు వేసేసింది. చూడండి కలర్ వచ్చింది. ఇప్పుడు ఏమయ్యా పులిహార కలర్ వచ్చేసింది పసుపు వేయగానే. చింతపట్టు వేసేసింది. చింతపట్టు చేసేది తక్కువ కానీ తిప్పేది ఎక్కువ. తిప్పుతూనే ఉంది. పులిహార స్మెల్ వస్తుంది. పులిహార మా ఇంట్లో ఏమొచ్చే స్మెల్ వస్తుంది. తినేయాలి. చూడు ఎంత విడగొడుతుందో. ఎట్లా రైస్ విడగొడితే టేస్ట్ వస్తుంది. రైస్ దీంట్లో వేసుకొని దాంట్లో రైస్ మొత్తం ఫైనల్గా రైస్ మొత్తం నీళ్ళు వేసుకొని మిక్స్ చేసుకోవాలి. రైస్ పైన లెమన్ తీసుకోవాలి లాస్ట్లో. ఇప్పుడు రైస్ వేసిన తర్వాత లెమన్ ఉంటుంది కదా, లెమన్ అయితే పిండేస్తుంది. ఇప్పుడు టేస్ట్ అయితే లెమన్ ఏదైనా మనకు సాధారణంగా అయితే లెమన్తో పులిహార చేస్తారు, అదో బాగుంటుంది. లేకపోతే చింతపండుతో పులిహార చేస్తారు. చింతపండు లెమన్ 2 మిక్స్డ్ పెట్టి పులిహార చేస్తుంది. టేస్ట్ అయితే అదిరిపోతుంది అనుకుంటున్నా. ఫైనల్గా ఎట్లా ఉంటుందో చూసేద్దాం. ఇప్పుడు మిక్స్ చేస్తుంది. ఇప్పుడు మొత్తం మీకు కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు మొత్తం మీకైతే చూస్తుంటే నోరు ఊడిపోతుంది కదా. నోరు ఊడిపోతుంది. నాకైతే ముఖం కడకలేదు కానీ దాంట్లో తీసుకొని తిందాం అనిపిస్తుంది నాకైతే. మీకెట్లా ఉందో తెలియదు కానీ చూస్తుంటే పులిహార చూడండి ఎట్లా. అమ్మ పులిహార అయితే ఫైనల్గా రెడీ అయిపోయింది. కలపడం కూడా అయిపోయింది. చూస్తుంటే నోరు ఊడిపోతుంది. తినేద్దాం లేట్ ఎందుకు ఇంకా. టేస్టీ పులిహార రెడీ. టేస్టీ పులిహార రెడీ. తిందామా ఇంకా?